మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక అందమైన కళ, అది ఎప్పటికీ తీరని కళ. అది ఒక కళగానే అలా కంటిన్యూ అవుతుంటుంది. దానికోసమే పరితపిస్తూ ఉంటారు అన్నమాట. అదే బంగారం ధర తగ్గడం. బంగారం ధర తగ్గడం అనేది భారతదేశం మధ్యతరగతి వాళ్ళకి ఒక అందమైన కళ అనమాట. అది ఎప్పటికీ తగ్గదు. అది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, తగ్గినప్పుడు ఎవరికి లాభం, పెరిగినప్పుడు ఎవరికి లాభం? ఇదంతా ఒక పెద్ద కోణం. దీన్ని ప్రత్యేకంగా పరిశీలించాల్సిందే. పరిశీలిస్తే ఎన్నో రహస్యాలు బయటపడతాయి. అందువల్ల ఎప్పటికీ తీరని కలగా మధ్యతరగతి వాళ్ళకి బంగారం ధర అలా పైకి కిందకి ఆడుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. దానికోసం అప్పులు చేస్తారు, దానికోసమే నానా తిప్పలో పడతారన్నమాట. వాళ్ళ జీవితాంతం కూడా ఈ బంగారాన్ని కొనుక్కోవడం, మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని బ్యాంకులో పెట్టుకోవడం, మళ్ళీ దాని నుంచి డబ్బులు తెచ్చుకోవడం, మళ్ళీ ఆ బంగారాన్ని తేవడానికి అధిక ధరలకు వడ్డీలకి తెచ్చుకుని ఆ బంగారాన్ని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొన్నారంటే అవసరానికి బ్యాంకులో పెట్టి దానికి 2,00,000 కడతారు. 2,00,000 పైన కట్టైనా, 3,00,000 పైన కట్టైనా సరే ఆ బంగారాన్ని మళ్ళీ తెచ్చుకుంటారన్నమాట, ఎలాగోలా తిప్పలు పడి. ఇది ఇలా ఒక నిరంతర ప్రవాహంలో జరుగుతూనే ఉంటుంది. బంగారానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి మధ్య ఒక కథ.